హాయ్ అండి. నా పేరు మరి ధనలక్ష్మి. మనము సేవింగ్ ఎలాగా గోల్డ్ చేసుకోవాలో చూద్దాము. సేవింగ్ వ్యాలెట్ అండి ఇది. ఇదొక పిక్చరు. మనం ఎలా చేసుకోవాలంటే యాప్ అనేది ఎవరైతే లింక్ ఇస్తారో వాళ్ళది మనం తీసుకొని ఓపెన్ చేసిన తర్వాత మనము ఇలా వస్తుందండి. నింపిన తర్వాత యాక్టివ్ చేసే విధానం చెప్తున్నాను ఇప్పుడు. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కాల్ చేయండి. ఐఎస్టీడీ ఎలాగ యాక్టివ్ చేయాలో ఒకటి అక్కడ ఈమెయిల్ ఉంది కదండి, ఈమెయిల్ని కాపీ చేసుకోవాలి. తర్వాత వ్యాలెట్కి వెళ్ళేసి వ్యాలెట్ అనేది మనం వేరే వాళ్ళకి కాయిన్స్ ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేస్తామో అలాగా వ్యాలెట్ ఈమెయిల్ అనేది ఆ యొక్క వ్యాలెట్లో మనము ఐఎస్టీడీ అనేది ఎలాగా మనం లోడ్ చేసుకోవాలో చూద్దాము. ఐఎస్టీడీ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఈమెయిల్ కాపీ చేసుకున్న దాన్ని సెండ్ దాంట్లో చేసేసి 2K వ్యాలెట్ని టచ్ చేస్తే మనం ఈమెయిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా. తర్వాత ఫస్ట్ 1 అనేదే చేయాలి. తర్వాత గోల్డ్ కొనే విధానం ఎన్నైతే ఐఎస్టీడీలు కావాలో అన్నీ మనం మళ్ళీ రెండోసారి కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఒకటి ఎలాగ యాక్టివ్ చేయాలో మనం చూద్దాం. తర్వాత యాప్లోకి వచ్చేసి యాప్ ఓపెన్ చేసేసాక ఎవరిదైతే వ్యాలెట్ చేసినో ఆ ఈమెయిల్ అనేది ఇక్కడ కింద మనం ఈమెయిల్ అనేది ఇచ్చేయాలి. ఇచ్చేసిన తర్వాత వెరిఫై కొట్టాలి, అదేనా కాదా అనేది. ఓకే, ఇప్పుడు యాక్టివ్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తుంది కదండి, దాన్ని టచ్ చేయాలి. మళ్ళీ ఇంకా లోడ్ చేసుకోవడానికి ఐఎస్టీడీ మీద టచ్ చేయాలి. చేశాక ఎన్ని మనం ఐఎస్టీడీలు యాప్లోకి పంపించాలి. 50 అనుకున్నాను, 50 పంపిస్తున్నాను. కంటిన్యూ. తర్వాత ఇక్కడ ఈమెయిల్ కాపీ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ వ్యాలెట్కి వెళ్ళాలి. వ్యాలెట్కి వెళ్ళి ఇందాక ఎలాగైతే ప్రాసెస్ చేసామో అలాగే యాక్టివ్గా ఎలా చేసామో అలాగే మళ్ళీ చేయాలన్నమాట. వ్యాలెట్ ఇందాకే ఓపెన్ చేసే కదా అలాగే ఉంది. మళ్ళీ ఆ ఈమెయిల్ అనేది కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ 50 కాయిన్స్ 50 కాయిన్స్ సెండ్ చేస్తున్నాను. కన్ఫర్మ్, సెండ్ ట్రాన్స్ఫర్. ఓకే, ఒక్కోసారి ఈమెయిల్ పనిచేస్తుందో రాదు, కానీ కంపెనీ నుంచి పర్ఫెక్ట్గా మన కాయిన్స్ అనేది యాప్లోకి వచ్చేస్తాయి. ఒక్కోసారి క్లారిటీగా వస్తుంది, ఒక్కోసారి రాదు. ఇక్కడ ఈమెయిల్ ఇందాక ఎలాగైతే చేసామో ఈమెయిల్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. మన ఈమెయిల్ వ్యాలెట్ ఈమెయిల్. ఈమెయిల్ చేశాక మళ్ళీ మనం కాయిన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఈమెయిల్ చేశాక తర్వాతకి మనం గోల్డ్ ఎంత కొనాలి ఏందనేది మీకు క్లారిటీకి చెప్తానండి. 3,000కి 300కి 3 కాయిన్స్, 500కి 5 కాయిన్స్, 1000కి 10 కాయిన్స్, 3,000కి 30 కాయిన్స్, 5,000కి 50 కాయిన్స్. ఇలా మనము దీనున్న ప్రకారం తీసుకుంటే నేనైతే 5,000 కాయిన్స్ క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే 50 కాయిన్స్ నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టుకున్నాను కదా, అది చూద్దాము. ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటేనే మనకి అవగాహన ఉంటుంది. మళ్ళా మనం చెప్తూ ఉంటే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటనేది ఏదంటే ప్రాక్టికల్గా చేస్తేనే మాకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. వేరే వాళ్ళకి ఎదుటోళ్ళకి చెప్పాలంటే మనం ఫస్ట్ ప్రాక్టికల్ చేయాలి. చేసిన తర్వాతనే మనం చేయగలుగుతాం. ఇక్కడ బై గోల్డ్ నౌ, ఐఎస్టీడీలు, పే నౌ. ఇక్కడ 1 అనేది కంపల్సరీగా వేయాలి. వేస్తేనే మీకు ఇది వస్తుంది. 1 అయిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. అసలుకి ఏమీ కనిపించదు అనమాట. ఆ 1 వేస్తేనే అక్కడ బై
చేయొచ్చు. ఎర్రర్ వచ్చింది చూడండి పై చేస్తే. ఇప్పుడు 1 వేస్తే కింద ప్రతి ఒక్కటి కనిపిస్తుంది అనమాట. పే నవ్ కొట్టాలి. కింద కన్ఫర్మ్. ఈ కన్ఫర్మ్ చేసేటప్పుడు మీకు కాయిన్స్ అనేది ఎలా ఇందాక 50 కాయిన్స్ అనేది చేశాను కదా, అది ఎక్కడ ఉంది అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. చూడండి ఇప్పుడు ఓకే కన్ఫర్మ్ చేశాను. గోల్డ్ అనేది 5000ని మనం కొనేసామన్నమాటను. ఇలా మీరు కొనుక్కుంటే మీకు ట్రేడింగ్ చేసుకునేటప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు. గోల్డ్ మాత్రమే ఇస్తారు, క్యాష్ ఇవ్వరు. మీరు ఇదొకటి గమనించాలి. ఓకేనండి. ట్రేడింగ్ వాలెట్ అనేది మీరు చూడండి.